తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొడుకు పోయి నేనేం చేయాలమ్మా? గరీబోలమ్మా, మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నామమ్మా. నా కొడుకు ఇంట్లోకి వెళ్ళి చెప్పి వచ్చాడమ్మా. అమ్మా చెప్తానే ఉంటుండే. 5 గంటలకు ట్యూషన్ పెడతాడు మేడం, ఒక్కొక్కసారి వస్తాడు కాళ్ళని వస్తాడు. 5 గంటలకు చీకటి ఉంటుంది కదమ్మా మేడం, ఏం అనాలి. 5ంటికి ట్యూషన్ పెడతాడు. ఫోన్ ఒక్కరోజు రాకుంటే ఫోన్ చేస్తాడు. నేను లేపుతా, మా ఆయన లేవడు. నేను లేస్తా, రోజు 4 గంటలకు లేస్తే నేను లేపుతా. సార్ లేవలే సార్, కాళ్ళని వస్తున్నానంటే అంటే నేను చెప్తుంటే మా కొడుకు పీటీ సార్ ఫోన్ చేసి సాయి అంటే, మమ్మీ పోకుంటే కొడతాడు మమ్మీ, నేను ఎట్లా చేయాలి మమ్మీ, పోకుంటే కొడతాడు మమ్మీ అంటుండే. పో మమ్మీ అంటే ఇన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా ముఖం తుడుచుకొని ఇలా కూడా ట్యూషన్కి వచ్చిండు మేడము. ఎప్పుడు టాచర్ నిన్న కొట్టిండు, వాతల చేతి మీద అట్లాగే ఉన్నాయి. పోయిన నెల ఫీజు కట్టకుంటే బయట కూర్చోబెట్టిర్రు. 13,000 కట్టాడు, లక్షలు కాదు, కోట్లు కాదు. మా ఆయన కుంభమేళ పోయిండు, 13,000 కట్టాలా. ఎగ్జామ్ రాపియలేదు. తెల్లారు వచ్చి అన్నాడు, మమ్మీ నిన్న ఎగ్జామ్ అయినంటే రాసినావు మమ్మీ అన్న. మమ్మీనే అంటుంటి, నాకు బిడ్డలు లేరు. ఆయనకే నేను బిడ్డ లేక చూస్తుంటి. అయితే నా ఎగ్జామ్ అయితే రాయలేదురా అంటే, నాకు ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వలే మమ్మీ, ఫీజు కట్టలేదు అన్నాడు. ఎట్లా ఇవ్వలేదు, నేను వచ్చి మాట్లాడతాను. నేను పెద్దోడు వచ్చినా మేడం, వచ్చినాక ఆడనే పోయి మాట్లాడిన. ముస్లిమ్స్ ఆమె ఉంటుంది ఒక ఆమె. అయితే నేను హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు అమ్మా, ఎన్ని రోజుల నుండి మా పిల్లలు ఇద్దరు కూడా ఇంట్లోనే చదివారు. హాల్ టికెట్ నీకు ఎన్ని కట్టాను, హాల్ టికెట్ ఇవ్వలేదు, ఎట్లా ఎగ్జామ్ రాయలేదు. ఒకటే చెప్పిన కారణం, నువ్వు లక్షలు కట్టారు, 2 లక్షలు కట్టారు. మా ఆయన యాత్ర పోయిండు, నీకు ఫీజు వచ్చినాక కడతా అంటే, అమ్మ ఎక్క వరలోకి బయటికి పోన్నది. ఆమె ఎక్క వరలోకి అన్నది. వరలోకంటే నీ ఏడ్చుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది మేడం. 13,000 ఎంత బాధ అనిపిస్తుంది. లేకనే కదా మేడం, ఉంటే ఇంత మాటలు పడే అవసరం ఉంటుందా? ఏదైనా కొడుకు పాలెం మీద దుంకి ఇప్పుడు ఇంత స్కూల్ కట్టింది మేడము, చుట్టుముట్టి ఇప్పుడు అంతా కట్టించండి. మరి మీదికి పోయిందాక టీచర్లు ఏం పని చేసారు మేడము? నా కొడుకు చచ్చిపోయేదాకా సరే, నా కొడుకు ఉన్నాయి, వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుర్రా. మరి మీరు ఏం చేశారు? నా కొడుకు చచ్చిపోయిండు కరెక్టే, మీదికి దుంకి మీరు చెప్తుర్రు. ఇప్పుడు మరి మీరు చంపేసిరా తెలియదు, నా కొడుకు వాడే దుంకి చచ్చిపోయిందా తెలియదు. పీటీ సార్ టార్చర్ అయితే కంపల్సరీ మేడం, టార్చర్ టార్చర్ టార్చర్. అంజనేయులు వాళ్ళ టార్చరే. నా కొడుకు చనిపోయింది, నా కొడుకు ఏం నొప్పి రోగాలు జ్వరాలు ఏం లేవు. నా కొడుకు ఫోటోలు చూపిస్తారు, నా కొడుకు బంగారం చక్కగా గుద్దు. నా కొడుకు 15 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాల పిల్లలు కూడా వినడు. నా కొడుకు అంత మంచోడు, చదువుట్లా టార్చరు. 5 గంటలకు పోకుంటే ఇలా ఊరికి పోయేటోళ్ళు ఉంటుంది. ఇలా ఎగ్జామ్ ఉన్నది ఏమన్నా బట్టలు చదువుకు. మా ఆయన పోయిండు, మా ఆయన ఇప్పుడు ఊర్లో ఉన్నాడు మేడం. నాది ఎంత ఆగం పరిస్థితి మేడము. ఇప్పుడు మేము లేం మేడము, ఇప్పుడు చచ్చిపోయిండు. మా ఆయన ఊరికి పోయిండు, మీరు ఈయన చచ్చిపోయిండని చెప్తుర్రు. ఫస్ట్ ఏం ఫోన్ చేసిరంటే చక్కెర వచ్చి పడిపోయిండు అని చెప్పారు. మరి వెనకకి ఏం చెప్పారు, పైకి వెళ్ళి దుంకిరు అని. మాటలు ఎన్ని మార్చారు సార్ మేడం వాళ్ళు, అన్ని మాటలు మారుస్తున్నారు. మరి చచ్చిపోయింది కదా, మీరు గాంధీ హాస్పిటల్కి పంపిస్తారు. తల్లి లే తండ్రి లే ఎవరు లేరు, గాంధీ హాస్పిటల్కి పంపిస్తారు. ఎవరన్నా ఉండాలి కదా మేడము, ఎవరన్నా కావాలా కదా, ఎవరు లేని ఎట్లా పంపిస్తారు? ఇప్పుడు ఏం చేయాలా మేడం? స్కూల్ చీజ్ కావాలా? ధన్ సాగర్ సారు పీటీ సార్ రావాలి. నా కొడుకు శివమిడికుని వస్తేనే లేస్తా, నేనైతే లేవా. నా కొడుకు కోటి కట్టానా, నేనే కడతా. నా కొడుకు ఎట్లా స్కూల్కి వచ్చినట్లా రావాలా? న్యాయం జరగాల. రేవంత్ రెడ్డి సార్ రావాలా, నేను పోను. పరమేశ్వర్ రెడ్డి సార్ రావాలా. ఇదే గలీలో ఉంటాడు, దూరం కూడా కాదు పరమేశ్వర్ రెడ్డి సార్. నాకు న్యాయం మీరు చేయాలా మేడం. వచ్చి రోజేదో ఇన్నోరో టీవీలో చెప్పింది కాదు, మాకు న్యాయం జరగాల. ఇట్లా ఏ పిల్లలకు జరగొద్దు. నా కొడుకు పడి చనిపోయినట్లా అందరు పిల్లలకు అడగండి. అందరు పిల్లలకు టార్చరే ఉంది, ఫోన్ల మీద ఫోన్. అందరు పిల్లలకు అప్పుడు చెప్పారు, వచ్చినప్పుడు అందరికి టార్చర్ ఉంది ఆంటీ. అందరికి ఏమో లెటర్ రాసినంట, లెటర్ రాసి అదే మరా లెటర్ ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళంతా. అన్ని వాళ్ళ మీద నింద రానట్లా మేడం, వాళ్ళంతా చెప్తున్నారు. మాకు గొప్ప చెప్పాలి కదా మేడం, మీ తప్పులేదు కదా, మీ పీటీ సార్ తప్పలేదు, ప్రిన్సిపల్ సార్ తప్పలేదు కదా. మీరు మేము తల్లిదండ్రులు వచ్చేదాకా ఉండాలి కదా. మా కొడుకు బీటెక్ చదువుతున్నాం, మా కొడుకు వచ్చేదాకా ఉండాలి కదా.
మీరు లేనట్లు ఎట్లా ఎవరికి అప్ప చెప్పారు మీరు? అనాథ ఉన్నాడా? తల్లి లేదని ఎట్లా అప్ప చెప్పారు మీరు? శివమిడికి రావాలా, న్యాయం జరగాల, నా కొడుకు ఎట్లా చనిపోయిందో తెలియాలా. పీటీ సార్ ప్రిన్సిపల్ సార్ లోపల వేయాల, వాళ్ళకు వాళ్ళ నా కండ్లా చూడాలా, నా కండ్లతో చూడాలా వాళ్ళకు. టాచర్ ఇంకొక పిల్లలు ఫీజు కట్టుడు కూడా చెప్తా మేడం, సారు పిలిపియండి. ఫీజు కట్టుడు కూడా టాచర్ పెట్టి 13,000 కోట్లు కాదు, లక్షలు కాదు. ఫీజు కూడా టాచరే, చదవకుండా టాచర్. మా కొడుకు చదువుట్లో కూడా వెనకకు లేడు, అన్నిట్లో ఉచారన్నాడు. ఎవరికి ఏం చెప్పలే మేడం, ఎవరికి ఏం చెప్పలే. పొద్దున్న లేచిండు, స్కూల్కి వచ్చిండు. మొన్న ఎగ్జామ్స్ ఉన్నాయిగా, టాచర్ ఫీజు కట్టండు, అది కట్టు ఇది కట్టు అని టాచర్ పెట్టినట్ట. టూ మచ్గా ఏదో సోదులు చెప్తున్నారు. ఆ లెటర్ రాసిండు, ఈ లెటర్ రాసి, ఏ లెటర్ లేదు. చదవాలి కానీ టాచర్ టూ మచ్, ఫీజు కట్టకుండా టూ మచ్ టాచరు. ఇది ఏం టాచరు? ఇది న్యాయమా? వాళ్ళ పిల్లలు లేరా? మాకే పిల్లలు ఉన్నారా? మా పిల్లలకి టాచర్ పెడతారు ఎవరు? ఏ ఉపయోగం, ఏ చట్టంలో ఉన్నది టాచర్ పెట్టాలని? ఈ పోలే రేపు కడతాం, లేకుంటే లాస్ట్ ఎగ్జామ్లలో వసూలు చేసుకోండి. హాల్ టికెట్ ఇవ్వకుండా ఫీజు కట్టిందాక మీరు 7 నుంచి 8 క్లాసుకు పంపించకుండా ఫీజు కట్టండి, క్లియర్ చేసినాక కడతామమ్మా అని. అదే మీరు పిల్లగానికి టాచర్ పెట్టి పైకి వెళ్ళి దుంపిచ్చి దొబ్బేసిన మాట కింద అసలు ఎందుకు ఇది అసలు ఇది న్యాయమా? ఇది మా పిల్లలు అసలు భవిష్యత్తు బాధ్యత ఉంటది. పొద్దున్న లేవంగానే వాడు బాయ్ చెప్పి బయటికి వెళ్ళేదాకా అది ఏం చేస్తుంది? ఒక ఆయమ్మ కూడా ప్రతి ఫ్లోర్ కి ఆయమ్మ ఉంటది, పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి. థర్డ్ ఫ్లోర్ క్లాస్ పిల్లలకి బాయ్ చెప్పిండంట. క్లాస్ పిల్లలకి బాయ్ చెప్పి నేను చనిపోతున్నా అని చెప్పి పోయితే ఈ టీచర్ ఏం చేస్తుందాడా? దాని బాధ్యత లేదా? మా పిల్లకి చంపింది అది మళ్ళీ ప్రిన్సిపల్ అని చెప్పి కొట్టిపిస్తా అన్నదంట వాడిని. నిన్న నైట్ పీటీ సార్ కొట్టిండు వాడిని. అది ప్రిన్సిపల్ చెప్పి కొట్టిపిస్తానగానే వీడు భయపడ్డాడు. వీడు భయపడి బాయ్రా నేను చనిపోతున్నా అని పోయిండంట. వాడు బయటికి పోతుంటే ఏం చేసింది? ఒక్కడు కూడా ఇన్ని జీతాలు తీసుకుంటారు, డ్యూటీలు చేస్తారు, ఒక్కరికి కూడా బాధ్యత లేదా అసలు? మా బాబు పైకి ఎక్కి కింద బ్లడ్ చూడండి ఆడ ఎంత పడ్డదో. పడంగానే డెడ్ అయిపోయిండు వాడు. ఇంకే వానికి హాస్పిటల్ తీసుకుపోయి వాడు ఇంత లంచం కట్టుకున్నాడో మళ్ళీ సేఫ్ అయిపోయి ఆడ ఊకున్నాడు వాడు. దీన్నేమో క్లాస్ టీచర్ దాని మొగడు వచ్చి వెనకేసుకొని పోయిండు. ఇప్పుడు మొత్తం మా పిన్ని అంత గుంజుకొని దానికి వస్తే ఇడికే పంపించినాం కదా మేడం మా తమ్ముడిని. మా తమ్ముడు ఇడికే రావాలి. ఇప్పుడు మా తమ్ముడు శవం ఇడికే రావాలి. మా తమ్ముడు శవం ఇడికి వస్తేనే పోతాం ఇడికే. వాడు పొద్దున్న లేవగానే అక్క అనుకుంటే వస్తుండే. ఇప్పుడు మా తమ్ముడిని ఎడవైనా కాలు మేము ఇడికి రావాలా, నా కొడుకు ఇడికి రావాలా, మా తమ్ముడు ఇడికి రావాలి. ఇప్పుడు సార్ మా తమ్ముడు ఇడికి వస్తేనే మేము కదులుతాం ఇడికి. మా రిలేషన్ ని అరెస్ట్ చేసి తార్నాక పోలీస్ స్టేషన్ లో ఉంచిరు. బాడీని కూడా ఇక్కడ రానిస్తలేరు. బాడీని కూడా ఇక్కడ రానిస్తలేరు. ఏం మాట్లాడాలా? పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడాలా? ఈయన సర్టిఫికేట్ మాట్లాడాలా? పిల్లలకి పాఠం ఇస్తాడా? ఎవరిది ఏమన్నదో వాళ్ళ డాడీ వస్తున్నాడు. వాళ్ళ డాడీ డిస్కషన్ అయినాక తర్వాత విషయం మాట్లాడినాక తర్వాత వాళ్ళ డాడీ రాదు ఏది మాట్లాడడం, ఏ డిపార్ట్మెంట్ మాట్లాడము, ఏ పోలీస్ స్టేషన్, ఏ గాంధీ భూము, ఏడము. ఆయన ఎంత పెద్ద బిల్డింగ్ కట్టిండు, పెద్ద బిల్డింగ్ మీద పానం తీసుకున్నది. ఏం మాట్లాడినా ఇదే ఈ కాలేజీలో పానం పోయింది, ఈ కాలేజీలో మాట్లాడతాం. మాకు పిఎస్ సంఘం కడబోదు, మా పిల్లగాడు ఏడ చదివిండో, మా పిల్లగాడు పానం ఏడబోయిందో అని మాట్లాడతాం. చూడు ఇట్లా దొబ్బేసిన ఆడిపోయింది. ఇట్లా పడ్డాడు అనుకో చక్క ఈడ పడతాడు. చూడండి చక్కగా పడ్డాడు అనుకో ఈడ పడతాడు. అంత దూరం వెళ్ళాడు పిల్లగాడు. ఇట్లా దొబ్బేసినప్పటికీ ఆడికి వెళ్ళిండు ఆ పిల్లగాడు. వాడు ఒక్కొనికి ఎక్కే ఛాన్స్ కూడా లేదాడా? మరి ఒక్కడు ఎక్కి దూకే ఛాన్స్ కూడా లేదు. ఒక్కడు పడ్డ కూడా ఇక్కడ పడతాడు, అక్కడ రావాలి. మెయిన్ క్లాస్ టీచర్ రావాలి. అది డ్యూటీ చేయడానికి వచ్చిందా, ఫోన్ మాట్లాడడానికి వచ్చిందా తేలాలి. అది ఫోన్ మాట్లాడుకుంటా నిలబడ్డదంట. వీడు బాగా చేసిపోతుంటాయి. ఇగో మేడం వేరే పిల్లగానికి నేను ఇచ్చేసి రికార్డింగ్ తీసుకున్నా బాబుది. అక్క టీచర్ మాట్లాడుతూ ఉంది, వీడు బాగా చేసిపోయిండు అక్క అంటే వాటర్ తాగడానికి పోయిండేమో అక్క అనుకున్నాం మేము. కానీ వీడు బయటికి వెళ్ళి దుక్కితే ఎవరు పోలేరు అక్క అప్పటి వరకు అని అంటారు. ఆ ప్లేట్ చూడండి మేడం ఎంత ఉందాడా. వాళ్ళ అన్నయ్య రావాలి. వాళ్ళ అన్నయ్య మా ఆయన కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు.
మా తమ్ముడు లింగారెడ్డి సంగారెడ్డి వల్ల అన్న వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లోనే మా పెద్ద బాబాయ్ ఉన్నాడు, మా ఇంకొక తమ్ముడు సిద్ధు ఉన్నాడు, వాళ్ళ మామని ఉన్నాడు. డెడ్ బాడీలో గాంధీలో ముడతలేరు మేడం, గాంధీలో ముడతలేరు అని రిటర్న్ ఇడికి తీసుకొస్తారు. ఇడికి తీసుకొస్తుంటే వాళ్ళందరినీ కొట్టి అరెస్ట్ చేసి వీళ్ళని పంపించారు. ఇంకా 12 మందిని కొట్టి పంపించారు. అసలు మాకు కూడా పోలీసులు ఎట్లా మాట్లాడలేదు తెలుసా, నీ అమ్మని నువ్వు జరుగు, టీచర్లను అందరు ఇట్లా లైన్ కట్టి వాళ్ళని సాగదంపుతుండ్రు. ఇప్పుడు ఈ చనిపోయిన పిల్లోడు వాళ్ళ అన్నను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ అన్నని అరెస్ట్ చేసిరు. మా ఇంటి పక్క ఉన్న వీళ్ళ ఆయనని అరెస్ట్ చేసిరు. వీళ్ళ ఆయన కూడా పిఎస్ లోనే ఉండి ఇప్పుడు మా ఇంటి పక్కనే ఉంటాడు. మా బాబాయ్ ఏమో ఊరు నుంచి వస్తుండు. వాళ్ళ అన్ననే కదా మేడం. పిల్లోడల నాన్న ఎల్లుండి ఫంక్షన్ చేద్దామని పోయిండు. మా బాబాయ్ వస్తుండు. ఇప్పుడు ఆయన కూడా లేదు. ఇప్పుడు మా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు మేడం వీళ్ళు? మా బాబుని కూడా డెడ్ బాడీ ఇడికి రావాలంటే మేము ఇంటికి పోతే డెడ్ బాడీ ఇడికి వస్తుందంట. మేము ఎందుకు పోతాం మేడం ఇంటికి? వాడు ఎన్ని లక్షలు మింగిండి ఇప్పుడు వాడు పోయి ఏడవుకున్నాడు. పిటి సార్ వాళ్ళ భార్యని అరెస్ట్ చేస్తారంట. సార్ పిటి సార్ ఏడుండు మరి? పిటి సార్ వాళ్ళ భార్యని అరెస్ట్ చేసారంట. పిటి సార్ లేడాడ. అంటే చనిపో అంటున్నాడు పోలీస్ ఆయన. పోలీసు వాళ్ళకి అధికారమా చనిపో? వాళ్ళ ఆయన చనిపో అంటాడంట. ఇదేనా తరీకా వాళ్ళని మాట్లాడేది? కాదు టీచర్ కూడా మా తమ్ముడు రావాలి. ఇప్పుడు మా తమ్ముడు బాడీ రావాలి. మా తమ్ముడు బాడీ వాళ్ళంతా సీల్ చేసుకొని పోతారంట. మేము బయట రోడ్ పైన కూర్చోవాలంట. మేము ఎందుకు రోడ్ పైన కూర్చుంటాం? మా బాబు డెడ్ బాడీ మీద ఇంకా ఉన్నాడు. మా బాబు పోలీసులు కొట్టుకుంటారంట. రెగ్యులర్ గా ఇలాగే జరుగుతుందండి. ఇప్పటికే చాలా స్కూల్స్ చూస్తున్నాం మనం. ప్రతిసారి కూడా స్కూల్స్ లో ఫీజు కట్టలేదని చెప్పేసి ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి. మొన్న ఒక అమ్మాయిది కూడా జరిగింది. ఇట్లా కంటిన్యూస్ గా జరుగుతుంటే మీరు మానిటర్ చేయరా ఏంటి? ఎందుకని? మేము మా నోటీస్కి వచ్చిన వెంటనే వచ్చినామమ్మా. అంటే స్కూల్స్ ర్యాండమ్ గా మీరు చెక్ చేయరా అసలు? ఎందుకు చెక్ చేస్తాం. మాకు కాంప్లైంట్ వచ్చిన ఎక్కడ కాంప్లైంట్ వస్తే అక్కడ ఖచ్చితంగా చేస్తాం మేడం. ఎక్కడ పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ సంఘాల నుంచి కానీ వస్తే ఖచ్చితంగా మేము వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ బాబు గురించి కానీ స్కూల్ గురించి కానీ అసలు ఇష్యూ గురించి ఏముంది మీకు ఇన్ఫర్మేషన్? ఈ బాబును పీఈటీ ఆంజనేయులు అనే పీఈటీ వేధిస్తే కొట్టితే ఆయన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం. అదేవిధంగా క్లాస్ టీచర్ కూడా వీళ్ళు ఇద్దరు కారకులని మా నోటీస్కి వచ్చిందమ్మా. ఆ బాబు వెంటనే క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి 4th ఫ్లోర్ ఎక్కి దూకి చచ్చిపోయినట్టు తెలిసింది. సీసీ కెమెరాలు లేవా స్కూల్లో? ఉన్నాయి కదమ్మా. మరి సీసీ కెమెరాలో చూసారా మీరు ఏమన్నా? అంటే ఇక అది మన కంట్రోల్ లేదమ్మా. అది ఫర్దర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ వాళ్ళు చేస్తారమ్మా. అది మేము కూడా చూస్తాం. అది వాళ్ళ స్కూల్ని ఎలాంటి అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇంటే ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సంఘటన గురించి జరిగిన పరిస్థితి గురించి మా డిఓ గారికి, మేడ్చల్ డిఓ గారికి చెప్పాం మేడం. మేడం వెంటనే సీజ్ చేయమని చెప్పిండ్రు. వెంటనే సీజ్ చేసినాం కూడా. అంటే కొద్ది రోజులు సీజ్ చేసి ఏదైనా ఫైన్ వేసి మళ్ళీ రిలీజ్ చేస్తారా లేకపోతే కంప్లీట్ గా ఎప్పటికీ సీజ్ చేస్తారా? ఇప్పుడు అది సమాచారం మేము డిఓ గారికి ఇస్తాం మేడం. ఆ లాకు ఆ కీ వేసింది అదంతా సమాచారం మేడము గవర్నమెంట్ నోటీస్కి వెళ్తుంది మేడం. అది ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది ముందైతే ఇక్కడ ఉన్న చదువుతున్న పిల్లలకు వేరే స్కూళ్ళను కూడా అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. మొన్న మధ్యనే చూసాం మనం స్కూల్ విషయంలో పాప అమ్మాయిని అవమానించారు, స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి ఆ పాప కూడా చనిపోయింది. మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ అంటే మా దగ్గర ఏం జరగలేదు. ఆ ఇన్సిడెంట్ కూడా హైదరాబాద్ జరిగింది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఒక చోట జరిగినప్పుడన్నా మీరు మిగతా స్కూల్స్ ని వాళ్ళకి వార్న్ చేయటమో లేకపోతే నోటీసులు ఇచ్చేసి స్కూల్ ఫీజుల విషయంలో కంపెల్ చేయొద్దు, పిల్లల్ని ప్రెషరైజ్ చేయొద్దు, ఏమన్నా ఉంటే పేరెంట్స్ తో మాట్లాడుకోవాలనే విషయాన్ని మీరు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేకపోతున్నారు? చెప్తున్నాం మేడం, ఖచ్చితంగా చెప్తున్నాం. మా దగ్గరికి వచ్చి మా దగ్గరికి ఏమొచ్చినా యాజ్ ఏ ఎంఈఓగా నా పరిధిలో ఏముందో అది ఖచ్చితంగా చేస్తాం మేడం. అంటే మీకు డైరెక్ట్ గా కంప్లైంట్ వస్తేనే చేస్తారా లేదా ఏదైనా స్కూల్లో? జనరల్ గా నేను మా నోటీస్కు వచ్చిన వెంటనే జనరల్ గా వారానికి ఒక రోజు నేను వాళ్ళకి మెసేజ్ కూడా పెడుతుంటా. మళ్ళీ అదే అడుగుతున్నానండి, నోటీస్కి వచ్చిన వెంటనే అంటున్నారు మీరు. ఒక పాప చనిపోయింది మొన్న ఈ మధ్యనే స్కూల్ ఫీజు విషయంలోనే. ఆ సంఘటన జరిగిందని తెలిసిన తర్వాత మీరు మిగతా స్కూల్స్ కి నోటీసులు ఇవ్వచ్చు కదా, లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. మీరు స్కూల్ ఎవరిని పిల్లల్ని ప్రెజరైజ్ చేయొద్దని ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఖచ్చితంగా ఇస్తాం మేడం, ప్రతిసారి ఇస్తానే ఉంటాం. ఇది ఇక్కడ జరగదు కదా ఈ సంఘటన ఈ రోజు. మాకు కూడా చాలా బాధ ఉందమ్మా. ఇట్లా జరగాలని ఎవరు కోరుకోవద్దు, అది జరగవద్దు ఇలాంటి సంఘటన. అంటే మీ డ్యూటీ మీరు సరిగ్గా చేస్తున్నారు అనుకుంటున్నారా?
అది చేస్తున్నాం. మై లెవెల్ బెస్ట్ మేము ఖచ్చితంగా డ్యూటీ చేస్తాం మేడం. అలాంటప్పుడు వెంటనే సంఘటనలు జరగవు కదండి. మొన్న ఈ మధ్యనే పాప జరిగింది, అది జరిగి మర్చిపోలే ఇంకెవరు ఆ సంఘటన. 10-15 రోజులు అయింది. ఆ పాప కూడా స్కూల్ ఫీజు విషయంలోనే చనిపోయింది. మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ. మార్నింగ్ 5 o'clock ఎందుకు క్లాసులు పెడుతున్నారు అసలు చెప్పండి? 5 క్లాసులు పెడుతున్నారని చెప్పారు. 5 అసలు క్లాసులు పెట్టే పర్మిషన్స్ ఉన్నాయా? మీరు ఇచ్చారా? లేదు మేడం, మేము ఎవరికి అట్లా పర్మిషన్ ఇవ్వలేదు మేడం. కదా మరి ఇవ్వనప్పుడు మీకు ఆ మాత్రం 5కి క్లాసులు పెడుతున్న సంగతి తెలుసుకోరా మీరు? ఈ రోజుగా జరగలేదు కదా, అది గత కొంతకాలంగా 5 o'clock క్లాసులు పెడుతూనే ఉన్నారట. మరి మీ నోటీసులకు ఎందుకు రాలేదు? అంటే మీకు ఎవరైనా లెటర్ రాయాలా, లేకపోతే మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పాలా? మీరేమి టెస్టులు చేయరా? ఎక్కడ మీరేమి ఇన్స్పెక్షన్స్ చేయరా? మాకు ఇప్పుడు మేడం నేను ఇక్కడ 300 స్కూల్స్ ఉన్నాయమ్మా. 250 నుంచి 300 మధ్య స్కూల్స్ ఉంటాయి. అంటే ఎంయూను అంటే నాకు ఇక్కడ రోజుకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెళ్తాం, కానీ అన్ని జనరల్గా మేము వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది మాది. ఆ గ్రూప్లో సంఘటనలు కానీ, లేదా సండే రోజు స్కూల్ నడపొద్దు, స్కూల్ టైం కంటే ఎక్కువ తక్కువ నడపొద్దు అని చెప్తాం మేడం. ఎప్పటికప్పుడు చెప్తాను. ఇన్స్పెక్షన్ చేస్తే కదా, మీరు ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటే అక్కడ మీరు నోటీసులు ఇస్తే ఇంకోసారి జరగకుండా ఉంటుంది ఆ సంఘటన. మేడం వేరే స్కూల్లో జరగకుండా ఉంటారు. సరే మేడం, ఇప్పుడు 300 స్కూల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అన్ని స్కూల్స్ ని మేనేజ్ చేయలేనప్పుడు మరి ఎందుకు ఇంకా మేనేజ్ కాదమ్మా, అదే వాళ్ళకి సమాచారం. అంటే నేను అనేది అట్లా నాకు సమాచారం ఎక్కడో వచ్చినా ఇప్పుడు ఈరోజు ఈ సంఘటన జరగకంటే ముందే మేము ఒక 10th క్లాస్ పిల్లలకు సాక్షి విలేకరి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. తెలిసిన వెంటనే అది పక్కకి పెట్టి ఇక్కడికి వచ్చినాం. జనరల్ గా రోజు అదే పని ఉంది మేడం నాకు. రోజు ఇక్కడ ఏదో డిపార్ట్మెంట్ పరంగా ఏదో పని మీదనే ఉంటామని చెప్తున్నా. స్కూల్సే అమ్మా. పిల్లలు కాపాడటం, పిల్లల్ని రక్షించడం కూడా మీ డ్యూటీయే కదా. అది ఫస్ట్ ప్రయారిటీ కదండి. అవునా? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మీకు? పిల్లల సేఫ్ చూడడం, అవునా కాదా? మరి వేరే ఏదో పనిలో ఉన్నా? వేరే పనిలో కాదమ్మా, అదే 10th క్లాస్ పిల్లలది వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు మెటీరియల్ ఇస్తున్నాం అంటున్నా. అది తెలిసిన ప్రీ ఫైనల్ అయింది కానీ జనరల్ గా వాళ్ళకి చదువుకోవడానికి మేడం. ఇది 8th క్లాస్ కదండి. 5 o'clock క్లాసులు పెట్టడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? నా పరిధిలో ఉన్నది నేను ఖచ్చితంగా చేస్తాను మేడం. ఇప్పుడు నా పరిధిలో ఉన్నది సమాచారం ఇచ్చి కొంచెం చెప్పరా? ఇప్పుడు నా పరిధిలో ఇక్కడ ఏదైతే జరిగినో సంఘటన వెంటనే డిఓ గారికి ఇవ్వడం మేడం. ఇచ్చేసినాం, అది సీజ్ చేయమన్నారు, చేసేసినాం. అది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత సీజ్ చేస్తే ఏమైంది, క్లోజ్ చేస్తే ఏమైందండి? స్కూల్ మొత్తం జరిగిపోయింది, జరగాల్సినది జరిగిపోయింది కదా. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు స్కూల్, అంతే కదా? అట్లా జరగకుండానే చేస్తాం మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.